కాంగ్రెస్ పాలకురారా ఇప్పుడు మాట్లాడండి ఇక. ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద బాంబులు వేస్తే అవంతా నూర్ఖాన్ ఎయిర్బేస్ అవన్నీ సర్వనాశనం అంటే రాహుల్ గాంధీ కానీ నమ్మడం లేదు. అమెరికా వాడు చెప్తే రాహుల్ గాంధీ నమ్ముతాడు. రేవంత్ రెడ్డి ఏమో రాహుల్ గాంధీ చెప్పింది నమ్ముతాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తల ఆడ పెట్టుకుంటాడు. ఖుద్దు పాకిస్తాన్లో పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మంచిగా నువ్వు రేవంత్ రెడ్డికి ఇది చేరుతుందో అస్సలు చేరది, అస్సలు చేరదు. కానీ ప్రజలు కొంతమంది కన్నా కానీ ఇది నెల ఇస్సాక్ దర్ చెప్తున్నాడు. పాకిస్తాన్ ఇస్సాక్ దర్ చెప్తుండు 80 డ్రోన్లతో 36 గంటలు రికం లేకుండా మా పాకిస్తానీ ఎయిర్బేస్లను తుక్కు రేగొట్టిండ్రు, మేము ఏం చేయలేకపోయినా చెప్పిండు. రేవంత్ రెడ్డి నీ మొక్క మేడ పెట్టుకుంటావు, నువ్వు ఆర్మీ వాళ్ళని కించపరుస్తావా? మర్యాద కొద్ది ఆర్మీ వాళ్ళకు క్షమాపణ చెప్పి, ఇప్పుడు నువ్వు ఆర్మీ వాళ్ళకు క్షమాపణ చెప్పు. ఆర్మీ వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతుంటే నీ తోలు తీస్తారు. నీవు మొత్తం హైదరాబాద్లో వాళ్ళందరూ కలిసి నీ తోలు తీస్తారు. రేవంత్ రెడ్డి నువ్వు ఆర్మీ వాళ్ళకు ఇజ్జత్ ఇస్తావు, నువ్వు మోడీ ఇజ్జత్ ఇస్తావు, నువ్వు నీ రాహుల్ గాంధీ ఈ కాంగ్రెస్ కుక్కలు కలిసి నువ్వు మన భారతదేశం ఇజ్జత్ ఇస్తారా? మన ఆర్మీ వాళ్ళు ఇజ్జత్ ఇస్తారా? మర్యాద కొద్ది ఆయన పేరు ఇసాక్ దార్. ఆడే ఒప్పుకోండి పాకిస్తాన్ వాడు ఇసాక్ దార్. మొత్తము ఇండియా నుంచి 80 డ్రోన్లు వచ్చినాయి, 36 గంటలలో మా పుచ్చ రేగొట్టిపోయిందనే చెప్పేసిండు వాళ్ళు. చెప్పినాక నువ్వు అంటావు ఆర్మీ వాళ్ళు వచ్చి మన ముడ్డి వాళ్ళు కొట్టినా కానీ మోడీ ఏం చేయడు, ఆర్మీ పాకిస్తాన్ వచ్చి మన ముడ్డి వాళ్ళు కొట్టినా కానీ ఆర్మీ వాళ్ళు ఏం చేయరు అని నువ్వు మాట్లాడుతావు సిగ్గు చీరం లేకుండా. నిజంగా నీకు దమ్ముంటే నువ్వు ఇంకొక మాట అంటావు. నూర్ఖాన్ ఎయిర్బేస్ని తుక్కు వాళ్ళు కొట్టినా కానీ ఏం చేయలేరు. నూర్ఖాన్ మన ఇండియా వాళ్ళు ఏం చేయలేరు. ఇండియా వాళ్ళే ముడ్డి మీద దండించుకున్నారని చెప్తావు నువ్వు. ఇప్పుడు చెప్పు, వాళ్ళ ముడ్డి మీద ఓళ్ళు దండిండ్రు, సిగ్గు చీరం లేకుండా మాట్లాడతావు. పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడతావు నువ్వు. ఇంకొకటి ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని మాట్లాడతావు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పాత బస్తీలో ఒక హిందువుని నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించు. గప్పుడు కాంగ్రెస్ ముస్లిమా ఎవడు ఏర్పడుతుంది. నీకు దమ్మున మొగోడు అయితే రేవంత్ రెడ్డి పాత బస్తీలో ఒక్క హిందువుని నిలబెట్టి అక్కడ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించు, నీకు మొత్తం దేశమంతా సెల్యూట్ చేస్తుంది. నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు? నువ్వు ఆర్మీ వాళ్ళని కించపరుస్తావు. నువ్వు మోడీని రాజకీయంగా మాట్లాడు, మోడీతో రాజకీయంగా మాట్లాడు. ఆ ఆర్మీ వాళ్ళతో మాట్లాడితే ఆర్మీ వాళ్ళని కించపరిచిననుకో ముడ్డి వాళ్ళు కొడతారు ప్రతి ఒక్కరు. నువ్వు నీ ఇంట్లో పరాకత హాయిగా వండుకుంటున్నావు అంటే ఆర్మీ వాళ్ళే నీకు కారణం. నువ్వు ఇంట్లో వండుకుంటున్నావు అంటే నీ చుట్టూన నీ పోలీసులను తీసేయి, నీకు సెక్యూరిటీ మొత్తం తీసేయి, పండుకో. నువ్వు దమ్ముంటే నీ సెక్యూరిటీ మొత్తం తీసేయి, పోలీసులను తీసేసి నువ్వు పరాకత ఇంట్లో వండుకో. నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగా నీకు దమ్ము అయితే నువ్వు మొగోడు అయితే ఒక్క సెక్యూరిటీ ఉండొచ్చు నీ ఇంటికి తిరగాల. సెక్యూరిటీ మొత్తం తీసేసి ఇంట్లో పరాకత వండుకో, నీకు ప్రశాంతంగా వండుకుంటావు. నువ్వు ఆర్మీ వాళ్ళని కించపరుస్తావు. సూతిగా ఒక్క ముఖ్యమంత్రి అయి ఉండే నువ్వు ఎదవల్ల మాట్లాడతావు. బూసుడికే నీకు ఇంకా ముఖ్యమంత్రి పదవి ఎందుకురా? నీకు ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసాయి.